ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని హనుమాజ్పేట నక్కవాగుతో పాటు మర్రిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిలను ఆయన ఆదివారం రోజున ప్రారంభించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ హనుమాజ్పేట వద్ద నక్కవాగుపై 11 కోట్ల రూపాయలతో నూతనంగా బ్రిడ్జి నిర్మించామని, అదేవిధంగా కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై మర్రిపల్లి వద్ద కూడా బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, బ్రిడ్జిల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఆలయ పట్టణ అభివృద్ధి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ ఇలా అనేక పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడమే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపైన మనమంతా కలిసి పోరాటం చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యల మీద. ఈరోజు వేములవాడలోని నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ, ఇప్పుడు మర్రిపల్లి బ్రిడ్జి నిర్మాణం కావాలనే కానీ, వేములో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, వేరే పట్టణాభివృద్ధి కానీ, వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ, అరే కరెంటు పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే హోదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎండితో మాట్లాడి కరెంటు పోల్ తీపించే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా హనుమాజ్పేట అనేటువంటి భావన కలిగిన మేము, ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఓట్లు వేసారు, గెలిపించినప్పుడు ప్రజలలో ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అయినటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము దిగివచ్చి ఇక్కడ ఉండి పోల్ దగ్గర నిలబడి ఫోటో బహుశా చూసుంటారు అందరు కూడా. దానికి ఇంత డబ్బు కట్టాలంటే వెంటనే పాపం వెంకటేశ్వర డబ్బు కట్టి ఊరికేం కాదు, అధికారం ఉందని చెప్పని అధికారులను మేము ఎప్పుడు కూడా అజమాయిషి చెలాయించలేం. అవును, దానికి ఇంత డబ్బు కావాలి, వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ను అక్కడ ఉన్నటువంటి పోల్ను తీపిచ్చేటువంటి ఏర్పడేసి ఈరోజు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అసెంబ్లీ నడుస్తుంది. హైదరాబాద్లో ఉన్న 31వ తారీఖు పాపం సర్పంచులు 10 కాలం అయిపోతుంది. అనేక మంది సర్పంచులు 10 రోజుల ముందు నుంచే మేము నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవన్లు